టికెట్ రేట్లు ₹1000 చేయడం ఒక రికార్డులాగా అయింది, కానీ అది దానివల్ల సినిమా చనిపోదు అంటారా? కిల్ అయిపోదా? సినిమా కాదండి, సినిమా చనిపోయింది. సినిమా దగ్గర ప్రజల దగ్గర రక్తం పీల్చేశారు. వాళ్ళు అభిమానాన్ని క్యాష్ చేసుకున్నారు, పిచ్చి ప్రేమని క్యాష్ చేసుకున్నారు, ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకున్నారు. 8 మంది చూడాల్సిన సినిమా ఒక్కరు తీసి ₹1 రేటుతో వస్తుంటే ఎంత దాకా వస్తుంది? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక దాంట్లో గవర్నమెంట్ తప్పు ఉంది. గవర్నమెంట్ అంత రేట్లు ఇవ్వడం, వాళ్ళు అడుగుతారండి, ఆశ ఎక్కువ ఉంది, మాకు ఒకరోజు రాత్రికి 100 కోట్లు రావాలనుకుంటాం మేము. మీరు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎక్కడ ఇవ్వలేదు రేటు, ఈరోజు ఇండియాలో కానీ ఎక్కడ ఇవ్వలేదు అవైలబుల్ రేట్లు మీరు ఇచ్చారు. అంటే మీ ఆలోచన ఏంటి? మీకు ఫ్రెండ్స్ కావచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఆ రేట్లు ఇవ్వచ్చా? ప్రజలు మనం దోచుకోవడమా? పాప్కార్న్ ₹500 ఇస్తే దోచుకోవడం కాదా? కూల్ డ్రింక్ ఎవరు కార్పొరేట్ కంపెనీ దాదాదత్తం చేస్తున్నాం ఆ డబ్బు. ప్రజలు రాత్రనగా పొగలనగా సంపాదించుకున్న డబ్బుని ఎందుకు వెళ్ళమంటున్నారు అని అడుగుతున్నారు. అదే వీక్నెస్ అంటారు. ఈ ఎంటర్టైన్మెంట్ చూడటానికి కంపల్సరీ వెళ్తారు థియేటర్కి. వెళ్తున్నారు కదా అని వాళ్ళు చూస్తున్నారు కదా అని మన ఇష్టం వచ్చేట్టు దోచుకోవడం కరెక్ట్ కాదు. ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది, ఆ రేటుకు తగ్గట్టే మనకు ఉండాలి. గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చి ఆ జీవోలో ఈ రేట్లు మీరు చూస్తారా సస్తారా అంటే వీక్నెస్ ఉన్నాడు ఏం చేస్తాడు? హీరో వీక్నెస్, అదే హీరో వీక్నెస్ అంటారు. ఆ హీరోని ఎలాగైనా ఫస్ట్ డే చూసేయాలి, సెకండ్ డే చూసేయాలి, థర్డ్ డే చూసేయాలి. 2 వారాలు ఇచ్చారు మీరు రేటు. కనుక ఇవన్నీ పెద్ద మనసుతో ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళందరూ ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అసలు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చేస్తున్నాం, మనం ఏం చెప్పాం, పేదల పక్షాన్ని ఉంటానన్నాం, మనం అందరూ జనాల పక్షాన్ని ఉంటానన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సినిమాలు మొత్తం టోటల్గా షూటింగ్ చేయడానికి పునర్వైభవం తీసుకొస్తానన్నాం. అది ఎక్కడైనా అడుగులు వేసామా అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచించుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలా. మొత్తం ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఇక్కడ షూటింగ్, అక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్, ఈ సందులో షూటింగ్, ఆ సందులో షూటింగ్, మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా మా ఆంధ్రప్రదేశ్లో ఉంటుందంటారు. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ అంత అవసరం లే. 50 ఇక్కడ 50 అక్కడ చేయండి. 2014లో మీరు చెప్పి మీకు ఇండస్ట్రీలో కొంతమంది అక్కడక్కడ కొంచెం మీరు గవర్నమెంట్తో లావాదేవీలతో ఆగిపోయారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్మాష్ చేశారు. ఇప్పుడు కూడా దీన్ని కాలం వల్ల గడిపేస్తామా? లేకపోతే అక్కడ కూడా డెవలపింగ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ అక్కడ ఇవ్వడానికి షూటింగ్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడియోలో కడతామా? దాన్ని ఏమైనా మనం స్టార్ట్ చేస్తామా? లేదనుకుంటే దాన్ని మళ్ళీ అలాగే వదిలేస్తామా? పోలవరం 2027కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు. మనం అలా వెళ్తూనే ఉంటుందా? దానికి ఎండ అంటూ ఉండదా? ఎండ కార్డు ఉండదా? ఇది నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడుగుతున్నా. అంటే ఏమి ఇవ్వాలంటారు సినిమా ఇండస్ట్రీ అక్కడికి రావడం కోసం? సినిమా ఇండస్ట్రీలో ఏమి ఇవ్వక్కర్లేదండి. మీరు స్వాగతించి మీరు ఇక్కడ షూటింగ్ 50% చేయాలి, అక్కడ షూటింగ్ ఇక్కడ చేయాలి, ఇక్కడ షూటింగ్ చేసిన వాళ్ళే సినిమా రిలీజ్ చేయాలి. మాకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళే సినిమాని రిలీజ్ చేయాలి. మాకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన మా దగ్గర నుంచి 68% మేము సొమ్మిస్తున్నాం, 68% మేము డబ్బు ఇస్తున్నాం మీ దగ్గర. అంటే మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయంటారు అక్కడ? అన్నీ ఉన్నాయి. ఈరోజు కాదండి, మనం పుట్టకముందే విశాఖపట్నంలో షూటింగ్స్ ఉన్నాయి, మనం పుట్టకముందే తిరుపతిలో షూటింగ్స్ ఉన్నాయి, మనం పుట్టకముందే మదనపల్లి ఆర్టీసీలో షూటింగ్స్ ఉన్నాయి, మనం పుట్టకముందే రాజమండ్రి గోదావరి మీద షూటింగ్స్ ఉన్నాయి, మనం పుట్టకముందే విజయవాడలో షూటింగ్స్ ఉన్నాయి. ఈరోజు కోనసీమ, యానాము, ఈరోజు అన్నీ మొత్తం టోటల్గా సీలేరు, ఆ పాడేరు, అరకు ఈరోజు రాలేదండి. అవి మనం పుట్టక ముందు నుంచే షూటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న కాక మొన్న ఇక్కడికి వచ్చే షూటింగ్స్ అవన్నీ మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే బాగుంటుంది. కనుక ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అర్థం చేసుకోవాలా, అలాగే వాళ్ళు అర్థం చేసుకోవాలా, అందరూ అర్థం చేసుకొని షూటింగ్స్ అక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి, 2 డెవలప్ అవ్వాలా. ఇండస్ట్రీ అనేది అక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలా. కొన్ని లక్షల మంది కార్మికులు ఉన్నారు. మన ఇండస్ట్రీ నుంచి అక్కడ స్టూడియోలు కట్టాలా, మన స్టూడియో నుంచి అక్కడ షూటింగ్లు అవ్వాలా. 68% రెవెన్యూ మనం ఇస్తున్నాం ప్రొడ్యూసర్లకి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనం ఎందుకు ఎంప్లాయ్మెంట్ అడగకూడదు? మనం ఎందుకు షూటింగ్లు చేయకూడదు? మనం ఎందుకు షూటింగ్లు రమ్మని అడగట్లేదు? ఎందుకు అల్టిమేటం పాస్ చేయట్లేదు? ఇది పవన్ కళ్యాణ్ గారు సినిమా వాడే కదా, మరి అందరూ సినిమా వాళ్ళే కదా, సినిమా ఇండస్ట్రీ బాలయ్య బాబు సినిమా వాడే కదా, మరి అందరూ సినిమా వాళ్ళు అయినప్పుడు ఎందుకు మనం అడగట్లేదు? ఎందుకు మనం లాస్ట్ టైం 2014-19 దాకా మళ్ళీ సేమ్ టైం వేస్ట్ చేస్తాం, మళ్ళీ అలాగే చేస్తామా అనేది నేను అడుగుతున్నా.
మీరు గతంలో ప్రభుత్వం ఇది వచ్చిన దానికి చెప్పిన దానికి చేసిన దానికి చాత్ర కనబడట్లేదు. లంచం లేకుండా చేస్తామన్నారు. ప్రతి పంచాయతీ ఆఫీసులో లంచాలతో మరుగుపోతుంది. లంచం లేనిది వైసీపీ వాళ్ళలాగా మేము చెయ్యమన్నారు. అదే వైసీపీ వాళ్ళ దగ్గర మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరక్క అదే వైసీపీ వాళ్ళని మళ్ళీ మీరు ఆఫీసర్లు పెట్టుకున్నారు. అదే వైసీపీలో మీరు లంచాలు తీసుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళని మళ్ళీ మీరు పెట్టారు. పంచాయతీలో లంచం అనే మాట వినబడదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ చూస్తే లంచం తర్వాతే ఏదైనా సరే డబ్బు ఇస్తే మీకు ఏదైనా చేస్తామనే పరిస్థితికి ఈరోజు పంచాయతీ ఆఫీసర్లు తయారయ్యారు. వాళ్ళ మీద మీకు ప్రక్షాళన చేశారా? ఈరోజు రేషన్ బియ్యం ఎక్కడుందో ఆ రేషన్ బియ్యం కోసం ఆఖరికి మీరు వెళ్తేనే కానీ పట్టించుకోలేని పరిస్థితుల్లో రేషన్ బియ్యం ఉన్నాయి. ఇవన్నీ వైఫల్యం కాదా? ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల వైఫల్యం కాదా? పంచాయతీ ఆఫీసులో 13,200 పంచాయతీల్లో ఈరోజు మొత్తం టోటల్గా మనకి ఇన్కమ్ 800 కోట్లు రావాలి. 800 కోట్లు నష్టం వస్తుంది. ఎందుకు రికవరీ అవ్వట్లేదు? ఎందుకు ఈరోజు పెనైల్ బాటిల్ కొనడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి? ఎందుకు ఈ డబ్బు మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎందుకు మనం ఆల్రెడీ ట్యాక్స్ రూపాన వసూలు చేయలేకపోతున్నాం? ఎందుకు ఇది లంచాల రూపంలో వెళ్తుంది? వాళ్ళ ఈవోలు వాళ్ళ ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు? వాళ్ళ పిల్లల కోట్లాది రూపాయలు పెళ్ళిళ్ళు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఈరోజు కోట్లాది రూపాయల స్థలాలు కొనడానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మీరు ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు? పంచాయతీ నేను ఎందుకు అడుగుతుంటే పంచాయతీ మీది. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే సూటిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం టోటల్గా మొత్తం వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మి 164 సీట్లు ఇస్తప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖ చెప్తారు. దాంట్లోనే లంచాలు మరుగుతున్నప్పుడు, దాంట్లోనే తప్పులు జరుగుతున్నప్పుడు మరి ఎవరిని ప్రశ్నిస్తాం? మినిస్టర్ని ప్రశ్నిస్తాం. ఇది నేను మాట్లాడే ప్రతి మాటకి నా దగ్గర విట్నెస్ ఉంది. మాట్లాడే ప్రతి మాటకి నా దగ్గర మొత్తం టోటల్గా అన్నింటితో నేను మాట్లాడుతున్నా. మీరు రెడీయా చెప్పండి. నేను మీకు సాక్ష్యాలతో సైతం మీకు చూపించి చేస్తా. సాక్ష్యాలు నా దగ్గర లేకపోతే నన్ను అరెస్ట్ చేయండి. ఇది తప్పు జరగకపోతే పంచాయతీలో ఒక పంచాయతీ పెట్టండి. ఆ పంచాయతీలో జరుగుతున్న కుంభకోణాల కోసం చూడండి. 13,000 పంచాయతీలని మనం తీస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందో ఒక్కసారి ప్రక్షాళన చేయండి. అంటే ప్రభుత్వం వచ్చి ఇంకా తక్కువ టైం అయింది, ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నట్టుగా చెప్తున్నారు కదా. అంటే ప్రభుత్వం సెటిల్ అవ్వడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ మారుతుంది. ఆ గవర్నమెంట్ సెటిల్ అవ్వడానికి ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది. ఇస్ ద టేక్ అవుట్ టైమ్ ఇస్ 5 years. ఆల్రెడీ 5 years అయిపోతుంది కదా. 5 years అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనకు వస్తుంది 6 months అవుతుంది కదా. మనకు 5 సంవత్సరాలు మనకు అవగాహన తెచ్చుకోవడానికి 5 సంవత్సరాలు కావాలా? మళ్ళీ తర్వాత గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు తిట్టుకొని వీళ్ళు తిట్టుకుంటే సరిపోతుందా? కాదు కదా. అవినీతికి పరాకాష్ట. అవినీతి చేసేవాడిని తీసుకెళ్ళి మరణదండన చెయ్యి. అవినీతి చేసేవాడిని తీసుకెళ్ళి ఉరి వెయ్యి. అవినీతి చేసేవాడిని తీసుకెళ్ళి మొత్తం నడి రోడ్డు మీద నిలబెట్టు. ఆ రోజు మిమ్మల్ని గొప్పగా పూజిస్తారు. సుభాష్ చంద్రబోస్ గాంధీ గారి ప్లేస్లో మిమ్మల్ని అనుకుంటారు. ఎందుకంటే అవినీతి అనేది మన రక్తాన్ని తాగేస్తున్నాయి, మా జీవితాలు నాశనం చేసేస్తున్నాయి. మేము రూపాయి ట్యాక్స్ కడుతుంటే వీళ్ళు అవినీతి రూపంలో మేరలు కడుతూ ఉంటే, ఈ అవినీతి రూపంలో కూతుర్లు పిల్లల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటే, వీళ్ళు కోట్లాది రూపాయలు మొత్తం టోటల్గా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మా సొమ్ముతో మేము పిచ్చి వాళ్ళ కూర్చోవాలా? మరి దాన్ని అడిగితే నటికుమార్ అడుగుతున్నాడు కాబట్టి నటికుమార్కి ఏ ప్లేస్ ఇవ్వకూడదు, అడగకూడదు. మీరు అలా ఏం చెప్తారో చేసేయాలి. అయ్యా అని చేతులు కట్టుకునే నటికుమార్ కాదు. మీకు సపోర్ట్ చేశానంటే ఆ రోజు మీ దాంట్లో న్యాయం ఉంది. మీ దాంట్లో అన్యాయం ఉన్నప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటా. న్యాయం ఉంటే మీకు సపోర్ట్ చేస్తా, అన్యాయం ఉంటే 100% ప్రశ్నిస్తాను. అది పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా. అంతే తప్ప మీకు కనుక చేతులు కట్టుకొని నేను సలాం చేసుకుని కూర్చుని నటికుమార్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.